మన అందరికీ అన్ని విషయాల్లో పరిపూర్ణమైన తెలివి ఉండదు. ప్రతి విషయాన్ని జీవితకాలమంతా నేర్చుకుంటూ ఉండాలి. అలాంటి తెలివి లేని వారం మనం మనుషులం. మనకు బుద్ధి తక్కువుంటది. అలాంటిది మనకు కోపం అధికంగా రావడం వల్ల ఆ విషయాలు, ఆ యొక్క తెలివితేటలు అన్నీ చేజారిపోతాయి. అవకాశం కూడా చేజారిపోతుంది. అదేవిధంగా ఈ వాక్యాన్ని కూడా దేవుడు ఏమంటున్నాడంటే, బుద్ధి లేని వారికి అంటే దేవుడు ఏమంటున్నాడు ఈ సామెతల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు? అహంకారంగా మాటలాడుట బుద్ధి లేని వానికి తగదు. అంటే బుద్ధి లేనివారు మనుషులందరికీ బుద్ధి లేదు కాబట్టి అహంకారంగా మాటలాడుట తగదు. అదేవిధంగా యజమానికి అబద్ధములాడుట తగదు అంటున్నాడు దేవుడు. దీన్ని బట్టి ఏమంటున్నాడు అంటే, మనకు మనుషులకు తెలివి తక్కువతనాలు ఉంటాయి. తెలివి తక్కువతనాలకు ప్రతి విషయంలోనూ కోపం అనేది తగదంటున్నాడు. అబద్ధములు ఆడుట తగదు అంటున్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో మనం నెమ్మదిగా కోపం లేకుండా ప్రతిదీ ఓపికగా నేర్చుకొని అబద్ధములు ఆడకుండా యథార్థవంతంగా ఉండి అలాగూ చేస్తే మనం ప్రతి విషయాన్ని నేర్చుకుంటాం. ప్రతి విషయంలో కూడా మనం జీవించడానికి సులువుగా జీవించగలం. దీని దేవుని వాక్యం అలా చెబుతుంది. ఆమేన్.